రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రియ మిత్రులు, బాల్య మిత్రులు, ఒక రకంగా గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా విద్యాభారతిని పెంపొందించడానికి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా రోడ్డు రవాణా శాఖ మంత్రి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, బాలకృష్ణారెడ్డి గారిని, విద్యాశాఖ అధికారులను అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో గతంలో ఈ విద్యా సంస్థలో సేవలు అందించి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి ఉపయోగపడిన ప్రొఫెసర్లను, మాజీ వైస్ ఛాన్సలర్లను అందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిత్రుడు గంటా చక్రపాణి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. పేదలకు దూరం చేసే అధికారము ఎవరు ఇవ్వలేదు పాలకులకి. ఈరోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ను నియమించడానికి కూడా అంతే ప్రాధాన్యత తీసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళను, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ ఆలోచన అంతా అవగాహన ఉన్న వాళ్ళను ఈరోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. మిత్రుడు చక్రపాణి గారు చెప్తున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చి రాజ్యాంగ నిర్మాత, మనం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే శుభ సందర్భాన అంతా విద్యావంతులు, విద్యావేత్తలు సమాజంలో మార్గదర్శకత్వం చేసేటువంటి ఈ సభలో ముఖ్య అతిథిగా చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కార్యక్రమ ఆహ్వానితులు గౌరవ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు, మిగతా వైస్ ఛాన్సలర్లకు, ప్రొఫెసర్స్కు, విద్యార్థులకు, మిగతా అందరూ కూడా పేరు పేరున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.